అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ రక్షణ మంత్రి పీట్ హెగ్సెస్తో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఇరాన్తో జరుగుతున్న దౌత్య చర్చలు విఫలమైతే వెంటనే సైనిక చర్య చేపట్టే అంశంపై చర్చించారు. అయితే ఇప్పటి వరకు దాడులపై తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఇదే సమయంలో వైట్ హౌస్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. మెమోరియల్ డే సందర్భంగా న్యూజెర్సీ పర్యటనను ట్రంప్ రద్దు చేసుకొని వైట్ హౌస్లోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇక ఈ పరిణామాల మధ్య ట్రంప్ చేసిన మరో ప్రకటన చర్చనీయాంశమైంది. తన కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ వివాహానికి హాజరు కాలేకపోతున్నానని ఆయన తెలిపారు. దేశ భద్రతా పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతం వైట్ హౌస్లోనే ఉండటం అత్యంత ముఖ్యమని ట్రంప్ పేర్కొన్నారు. మరోవైపు ప్రపంచ దేశాలు అమెరికా, ఇరాన్ పరిణామాలను అత్యంత ఉత్కంఠంగా గమనిస్తున్నాయి. చివరి నిమిషంలోనైనా దౌత్య ప్రయత్నాలు ఫలిస్తాయా లేక మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటాయా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యవసర సమావేశానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అటు జేసీ వాట్సన్ రక్షణ శాఖ మంత్రితో పాటు కొంతమంది వైట్ హౌస్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇక ప్రస్తుతం ఇరాన్ తో జరుగుతున్నటువంటి దౌత్య చర్చలకు సంబంధించినటువంటి చర్చలు విఫలమైతే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా సైనిక చర్యలు చేపట్టాలన్న అంశాలపై కూడా డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లో పలువురు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం కూడా నిర్వహించారు. ఇప్పటికే దాడులు నిర్ణయం తీసుకోలేదని తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు ఒకవేళ ఈ యొక్క ఫలిత దౌత్య చర్చలు విఫలమైతే ఏ విధంగా ముందుకెళ్లాలన్న అంశాలపై కూడా ఈ సమీక్షలో నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు తన కుమారుడు పెళ్లి కూడా హాజరు కాలేకపోతున్నాడు కాబట్టి దేశ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వైట్ హౌస్ తోనే ఉండాలని ట్రంప్ నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే ఎప్పుడు ఏమయ్యో తెలియదు. ఒకవైపు ఇరాన్ సైతము అప్రమత్తంగా ఉంది. ఇప్పటికే ఇరాన్ లో ఉన్నటువంటి పశ్చిమాసియాకు సంబంధించినటువంటి అన్ని దౌత్య సంబంధించినటువంటి అది విమాన పౌర సరఫరా మొత్తం కూడా బంద్ చేసినటువంటి గగనతలం మొత్తం కూడా పూర్తిగా క్లోజ్ చేసినటువంటి నేపథ్యంలో ఏ క్షణమైనా మళ్ళీ యుద్ధ ప్రకంపనలు స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి అటు ఇరు దేశాలు, అటు ఇరాన్ కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, అమెరికా కావచ్చు, మూడు దేశాలు కూడా ఇప్పటికే ఏ విధంగా ముందుకెళ్ళాలి. ఒకవేళ ఈ దౌత్య చర్చలు విఫలమైతే మాత్రం పెద్ద ఎత్తున మళ్ళీ పెద్ద వార్ కూడా, పెద్ద యుద్ధం కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇరు దేశాలు కూడా ఈ యొక్క చర్చలు సఫలం కావాలని అటు మిత్ర దేశాలు, అటు అమెరికా మిత్ర దేశాలు కావచ్చు, ఇరాన్ మిత్ర దేశాలు కావచ్చు, ఇజ్రాయెల్ మిత్ర దేశాలు కూడా కోరుకున్న పరిస్థితి కనబడుతుంది. ప్రపంచ దేశాలు మొత్తం కూడా ఇప్పుడు ఇరాన్, అమెరికా వైపు చూస్తున్నాయి. పరిణామాలు రోజు రోజుకు ఉత్కంఠంగా మారుతున్న నేపథ్యంలో అన్ని దేశాలు కూడా ఈ యొక్క దేశాలకు సంబంధించినటువంటి దౌత్య చర్చలను గమనిస్తూ ఉన్నాయి. చివరి నిమిషంలో దౌత్య చర్చలు ఫలిస్తాయా లేక మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు అలుముకుంటాయన్నది కూడా పూర్తిగా చర్చంశం మారే పరిస్థితి కనబడుతుంది. థ్యాంక్ యూ సునీల్.